వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అనుభవం అనేటువంటిది సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి, అంతేకాని లేకపోతే ఆ అనుభవం ఎంత సుదీర్ఘకాలం అనుభవం ఉన్నా కూడా రాజకీయాల్లో రాజకీయ నాయకులకి దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు. అదే సమయంలో మరి తమిళనాడులో కొత్తగా సీఎం అయినటువంటి విజయ్, అసలు ఆయనకు అనుభవం లేదని చెప్పాలి, అంటే రాజకీయ విధి ప్రకారం చూస్తే. కానీ ఆయన పనితీరు ఎలా ఉంది, ఇక్కడ పనితీరు ఎలా ఉంది అనేటువంటిది, ముఖ్యంగా హాస్పిటల్స్ విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇన్సిడెంట్స్ మనం చూడటం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అసలు ప్రజలు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఇది వైద్యశాల నిర్లక్ష్యానికి నిదర్శనమా అన్నట్టుగా మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. 2026 మేలో విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక రోగికి తొలగించిన కాల్ని బయోమెడికల్ వ్యర్థాల గదిలో ఉంచారు. ఆ గదిలో వీధికొక ప్రవేశించి ఆ కాల్ని బయటికి తీసుకెళ్లిపోయి పాక్షికంగా తిన్నట్టు వార్తలు వచ్చాయి. అసలు ఆ దృశ్యం కూడా మనం వియర్డ్గా ఉంటుంది, మనం భరించలేం కూడా, వినటానికి కూడా అది చాలా ఇబ్బందికరమైనటువంటి ఘటన. ఈ ఘటన అనంతరం ఆరోగ్య మంత్రి విచారణకు ఆదేశించారు. ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది తొలగించడంతో పాటు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ సంస్థకు నోటీసులు కూడా ఇచ్చినట్టు చెప్పారు. సరే, ఇవన్నీ జరిగాయి లేదా అనేటువంటిది, అసలు ఇవి జరగకుండా ప్రివెన్షన్ ఏం తీసుకున్నారు అనేటువంటిది కదా. సో అవయవాలను భద్రపరచడం, తరలించడం, శాస్త్రీయంగా పారవేయడం కోసం నిబంధనలు ఉండవా అనేటువంటిది. ఘటన జరిగిన తర్వాత నోటీసులు ఇవ్వడం మాత్రమే పరిపాలనా చర్య, లేక ఆసుపత్రిలో భద్రత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రతిరోజు పర్యవేక్షణ లేకపోవడం అనేటువంటిది. ఇక 2025 జూలైలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే నర్సింగ్ ఆర్డర్లీలు, రోగులను తరలించే సహాయక సిబ్బంది తీవ్రమైన కొరత ఉన్నట్టుగా బయటపడింది. ఆసుపత్రికి రోజువారీ సేవల కోసం సుమారు 300 నుంచి 350 మంది అవసరం అని అధికారులు చెప్తే, అందుబాటులో ఉన్నవాళ్ళు కేవలం 106 మంది మాత్రమే. ఫలితంగా రోగుల్ని వీల్ చైర్, స్ట్రెచ్చర్లపై స్కానింగ్ కేంద్రాలకు తరలించే బాధ్యతని కుటుంబ సభ్యులే చేపట్టాల్సి వస్తోంది అనేటువంటి న్యూస్ కూడా మనం చూసాము. అంటే పేదవాడు ఆసుపత్రికి చికిత్స కోసం వస్తాడు, కానీ స్ట్రెచ్చర్ను కూడా అతని కుటుంబమే తీసుకెళ్ళాలి. స్కానింగ్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు సిబ్బంది కోసం ఎదురు చూడాలి. సహాయం కావాలంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే నా ఉచిత ప్రభుత్వ వైద్యం. ఇక విజయవాడ జీజీహెచ్ లో వైద్యుల కొరత కారణంగా అధునాతన గుండె శస్త్రచికిత్సలు నిలిచిపోయినట్టుగా కూడా మనం 2025 జూలైలో మనం న్యూస్ చూసాం. అవసరమైన వైద్య బృందం లేక బైపాస్ వంటి అత్యవసర శస్త్రచికిత్సల కోసం రోగుల్ని గుంటూరు జీజీహెచ్ లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపాల్సి వచ్చింది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం. ఒక పేద గుండె రోగిని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి పంపితే అతని కుటుంబం లక్షల రూపాయల బిల్లుల్ని ఎలా భరిస్తుంది అనేటువంటిది వచ్చే ప్రశ్న. డాక్టర్లు లేకపోవడం కేవలం ఖాళీ పోస్టుల సమస్య కాదు, అది చికిత్స ఆలస్యం, కుటుంబంపై అప్పుల భారం, కొన్ని సందర్భాల్లో అది ప్రాణాలు కోల్పోయేంత ప్రమాదం. ఇక గుంటూరు జీజీహెచ్ మారువేషంలో అధికారి వెళ్లాల్సి వచ్చింది. 2025 డిసెంబర్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఒక సాధారణ రోగిలాగా వెళ్తే, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళ్తే ఓపీ చీటీ తీసుకుంటే రోగులతో కలిసి క్యూలో నిలబడ్డారు. డాక్టర్ని సంప్రదించారు, ఫార్మసీ నుంచి మందులు తీసుకున్నారు. ఈ తనిఖీలో చదవడానికి వీలు లేని ప్రిస్క్రిప్షన్లు, రోగులతో సరిగా మాట్లాడిన తీరు, మందగించిన పని విధానాలు, రోగి అనుభవంపై నిర్లక్ష్యం వంటి సమస్యలు కనిపించినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఇక ఆరోగ్య శాఖ కార్యదర్శి మారుల వేషంలో వెళ్లే వరకు ఈ సమస్యలు ఆసుపత్రి పాలకులకి కనిపించలేదా? ఇలాగా ఇక గుంటూరు జీజీహెచ్ లో 25 పడకల ప్రత్యేక బర్న్స్ వార్డుకు 3 కోట్లు మంజూరైనప్పటికీ స్థలం లేదనే కారణంతో అది ప్రారంభం కాలేదు అని 2000 మార్చిలో ఒక నివేదిక వచ్చింది. ప్రత్యేక వార్డు లేక కాలిన గాయాలతో వచ్చే రోగులను సాధారణ వార్డుల్లోనే ఉంచాల్సి వస్తోందని, అక్కడ సరైన ఐసోలేషన్, ఇన్ఫెక్షన్ నియంత్రణ సౌకర్యాలు లేవు, వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇలాగ చాలా ఇవి నెల్లూరు జీజీహెచ్ లో మాతా శిశు వార్డులో మంటలు రేగాయి. 2026 మార్చి 1న నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగాయి. ఇక చాలా మంది 43 మంది చిన్నారులను హెచ్డియు, లేబర్, హై డిపెండెన్సీ వార్డుల నుంచి తరలించారు. మరో 13 మంది నవజాత శిశువులను ట్రామా కేర్ విభాగానికి మార్చారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సో ఇలాగా విద్యుత్ పరికరాలను మరి ఎంతవరకు తరచుగా తనిఖీ చేస్తున్నారు? ఈ ఫైర్ ఆడిట్ జరిగిందా? అత్యవసర ద్వారాలు పనిచేస్తున్నాయి? ఆక్సిజన్ ఉన్న వార్డులో మంటలు చెలరేగితే ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే నెల్లూరు జీజీహెచ్ లో 2025లో నమోదైన సిబ్బంది హాజరు కేవలం 66.44% ఉంది. పరిశీలించిన ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యల్పంగా నమోదైన ఆరోగ్య శాఖ నివేదిక పేర్కొంది. డాక్టర్ డ్యూటీలో ఉండాలి, నర్సులు అందుబాటులో ఉండాలి, టెక్నీషియన్స్ యంత్రాలను నడపాలి.
ఇలాంటి అనేక రకాల సమస్యలు విజయవాడ, గుంటూరు, నెల్లూరుకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు ఇది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు, సర్జికల్ వస్తువులు, వినియోగ సామగ్రి కోసం కేటాయింపులు గత ఏడాదితో పోలిస్తే 35-50% పైగా తగ్గాయి అని కూడా మీడియాలో కథనాలు. విశాఖ కేజీహెచ్కి 52.8%, కర్నూలు జీజీహెచ్కి 50.9%, విజయవాడ జీజీహెచ్కి 48.8%, గుంటూరు జీజీహెచ్కి 48.2%, అనంతపురానికి 45.1%, ఒంగోలు రిమ్స్కి 42.6%, తిరుపతికి 41.8%, నెల్లూరుకి 40.5%, కడప రిమ్స్కి 39.4%, కాకినాడ జీజీహెచ్కి 37.7% తగ్గిపోయాయంట ఓపీలు. ఇది డక్కన్ క్రానికల్ కథనం. ఇది కర్నూలు, ఒంగోలు, కడప, నెల్లూరు ఆసుపత్రుల్లో కాల్షియం మాత్రలు, రక్తపోటు మందులు వంటి సాధారణ ఔషధాలకు కూడా కొరత ఉంది అని వైద్యులు చెప్తున్నారు. కొన్ని చోట ఎక్స్రే ఫిల్ములు, ఇతర వినియోగ వస్తువులకి రోగుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. సిటీ స్కాన్ సేవలకు క్రమం తప్పుతున్నాయి. ఇక విజయవాడలో అవసరమైనటువంటి మందుల కోసం పదే ఇండెంట్లు పంపినా కూడా సరఫరా ఆలస్యం అవుతోందని వైద్యుడు నివేదికలో చెప్పడం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందు లేకపోతే బయట కొనుక్కోమంటారు, స్కాన్ లేకపోతే ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళమంటారు, శస్త్రచికిత్స డాక్టర్ కాకపోతే డాక్టర్ లేకపోతే మరో జిల్లాకు పంపిస్తారు. ఇలా అనేకం. మరి ఇప్పుడు తాజాగా చెన్నైలో ఒక ఇన్సిడెంట్ చూస్తే, అంటే కొత్తగా సీఎం అయినటువంటి విజయ్, మరి అనుభవం లేని విజయ్ మరి ఎంత ఫాస్ట్ గా ఎలా రెస్పాండ్ అవుతున్నాడు. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చెన్నైలోని ప్రభుత్వ చిన్నారుల ఆసుపత్రికి చేరుకుని అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంపై వేటు వేయాలని ఆదేశించిన ఆయన చిన్నారులతో కూడా సరదా గడిపారు. ఇటీవల ఆసుపత్రిలో సౌకర్యాల లోపాలు, సిబ్బంది వ్యవహార శైలిపై ఒక మహిళ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో సీఎంఓ నుంచి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా ఆసుపత్రికి చేరుకున్న విజయ్ వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. చికిత్సా విధానం, రోగులకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు విన్నారు. ఆసుపత్రిలోని వార్డులు, ఇతర సదుపాయాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ ఆకస్మిక రాకతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, రోగులకు అందుతున్న సేవలపై అధికారులను ప్రశ్నించిన విజయ్ లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో వైరల్ అయిన ఒక వీడియో ఆధారంగా సంబంధిత అధికారులు, సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులని విజయ్ ఆదేశించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఒక మహిళ ఆసుపత్రి పరిస్థితులపై సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేస్తే సీఎం విజయ్ని అన్నా అని సంబోధిస్తూ తాను పేద కుటుంబానికి చెందిన మహిళలను పేర్కొంటూ ఆసుపత్రి సిబ్బంది లంచాలు అడుగుతున్నారని, రోగులకు ఆహారం సకాలంలో అందడం లేదని, కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని ఆరోపించింది. విజయ్ ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ ఆ మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలిపారు. ఆసుపత్రిలో మరిన్ని మరుగుదొడ్లు, వార్డులు, క్యాంటీన్ అవసరం ఉందని, రోగులు, సందర్శకుల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా గుర్తించామని చెప్పారు. ఆసుపత్రి మౌలిక వసతుల్ని మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని కూడా వెల్లడించారు. సీఎం రాకతో ఆసుపత్రి వద్ద సందడి నెలకొంది. విజయ్ ఆసుపత్రికి వచ్చిన విషయం అభిమానులు తెలుసుకుని పెద్ద సంఖ్యలో అక్కడికి రావటం అనేటువంటిది జరిగింది. సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ అనేటువంటిది రాజకీయంగాను ప్రాధాన్యత సంతరించుకుంది. యువతతో పాటు మహిళలు, చిన్నారుల్లో కూడా ఆయనకు మంచి ఆదరణ ఉంది అనేటువంటిది రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక అటు విజయ్ ఆకస్మిక తనిఖీతో పాటు ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవడం అనేటువంటిది అధికార యంత్రాంగంలోనూ చర్చకు దారితీసింది. సీఎం ఎప్పుడైనా సరే ఆకస్మికంగా తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది అన్న సంకేతంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్లక్ష్యం, లోపాలపై మరింత కఠిన చర్యలు తప్పవన్న భావన అధికారులకు వెళ్ళింది. చూడండి ఎంత క్లియర్ గా, అంటే ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో మీద ఆయన ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు అని. మరి అందుకే శంకర్ గారు ఒకే ఒక్కడనేటువంటి సినిమా తీసాడు ఆయన అర్జున్ తోటి. అర్జున్ ప్లేస్ లో ఇప్పుడు అందరూ విజయ్ని చూసుకుంటున్నారు. అంత రియల్ పెర్ఫార్మెన్స్ ని ఆయన రియల్ టైంలో కూడా చూపించడం అనేటువంటిది ఇప్పుడు ప్రతి చోట చర్చనీయాంశమైంది. మరి ఇదే ఆకస్మిక తనిఖీ ఎందుకు చేశారు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు అనేటువంటిది ఉండేది బిగినింగ్ లో. మరి ఇప్పుడు ఆయన అంత ప్రచార ఆర్భాటం అయిపోయింది. ఎక్కడికైనా వెళ్తుంటే ముందుగానే కెమెరాలు, మైకులు వాళ్ళకి పెట్టేసి ముందే అన్ని కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా, ప్రీ డిజైన్డ్ గా ఏదో ఒక సినిమా షూటింగ్ మాదిరి మనం చూసాం. అక్కడ పుష్కరాల టైంలో కూడా ఆయన ఎలాంటి పబ్లిసిటీ యావతోటే దాదాపు 30 మంది దాకా చనిపోవడం జరిగింది. మరి ఇలాంటి ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి, మరి ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఉన్నటువంటి ఈ నిర్లక్ష్య ధోరణి ఏంటి? మరి కొత్తగా సీఎం అయినటువంటి విజయ్ అంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడం ఏంటి అనేటువంటిది, అంటే
ఏదైనా కూడా చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఉండాలి. దానికి అనుభవంతో పెద్దగా పని లేదు. అధికారులు ఉంటారు, సంబంధిత అధికారులు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు. మనకి చెయ్యాలి అనేటువంటి ఇంట్రెస్ట్, సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తారు. మనకి ఆ సంకల్పం లేకుండా ఏదో పబ్లిసిటీ కోసం షో చేద్దాం అనుకున్నప్పుడు ముందే కెమెరాలు పెట్టేసి చేసేసి వీళ్ళు వస్తుంటే మళ్ళీ అందరినీ అవసరమైతే అప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కూడా ఈయన అందరినీ బెచ్చగాళ్ళందరినీ ఊరి బయటికి పంపించేసారంటే అసలు హైదరాబాద్లో మాకు అసలు ఇదే లేదు, పావర్టీయే లేదు అనేటువంటి బిల్డప్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటివన్నీ కూడా మరి పక్క రాష్ట్రాల సీఎం చూసైనా మరి నేర్చుకుంటారా ఏంటి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.